పంచాయతీ ఎన్నికలపై స్పీడ్ పెంచింది రాష్ట్ర ఎన్నికల సంఘం. సీఎస్ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోకల్ ఎలక్షన్ల ఏర్పాట్లు, భద్రతపై రివ్యూ చేశారు. ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరుగుతాయి. మొదటి దశ ఈ నెల 21న, రెండో దశ 25న, మూడో దశ 30న జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు స్పీడప్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. డెఫినెట్ గా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేయొచ్చు. మా అబ్జర్వర్స్ కూడా వెళ్తున్నారు ఇప్పుడు జిల్లాలోకి, వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పొచ్చు. డెఫినెట్గా దాని మీద ఇప్పుడు ఎలా చేస్తారు, ఎందుకోసమంటే ఫస్ట్ ఫేజ్ లోపల 7th నాడు నామినేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. 7th, 8th, 9th వరకు నామినేషన్స్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అన్ని ఆలోచనలే ఉండుంటాయి. ఓకే, అంటే గవర్నమెంట్ 15 లక్షలు ఇస్తాము అట్లాంటి ప్రకటనలు అది ఇంతకుముందు కూడా గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ స్కీమ్ మొదటి నుంచి ఉంది. ఏంటంటే గ్రామాల లోపల ఇది నాన్ పొలిటికల్ పొజిషన్. మొదటి నుంచి మనం 1958 లోపల గ్రామ పంచాయతీ మొదలెట్టినప్పటి నుంచి కూడా గ్రామ పంచాయతీ లోపల ఒక యునానిమస్ వ్యూ ఉండాలనేది ఒక ఆదర్శవంతమైన ఆలోచన. అది మొదటి నుంచి ఉంది. మనం ఇంతకుముందు కూడా 10 లక్షలు ఉంది మనకు పారితోషికం ఇవ్వడము పోయినసారి కూడా ఇచ్చాం 2013లో జరిగినప్పుడు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం వారి ప్రణాళిక ఉంది. ఇంకొక పారితోషికం ఇస్తే అందులో ఇబ్బంది ఏమి లేదు. ఎందుకోసమంటే యునానిమస్ వాలంటరీగా వస్తే అందరికీ సంతోషించదగ్గ విషయమే అది. ఓకే, బట్ సార్ స్టేట్లో అసెంబ్లీ జరగడం ఎన్నికలు నడుస్తున్న టైంలో, ఈ కోడ్ ఉన్న టైంలో అసెంబ్లీ జరగడం కానీ మంత్రివర్గ విస్తరణ లాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఏమన్నా ఇబ్బంది ఉంటుంది? అది అలాంటి సమస్య ఏమి ఉండదు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి వస్తే తప్పకుండా దాని మీద క్లారిఫికేషన్ ఇస్తాం. ఏ జిల్లాకు ఎవరు అబ్జర్వర్ అనేది ఎట్లా తెలుసుకోవాలి సార్? వి విల్ పుట్ ఇట్ ఇన్ అవర్ వెబ్సైట్ ఇమీడియట్లీ. ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర. ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఆర్డర్ కాపీ కూడా ఇస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ.